ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట. ఉద్యోగులకు, పెన్షనర్లకు సంబంధించి ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం అయితే భారీగా పెరుగుదల. 2022, 23 కాగ్ నివేదికకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే 2019, 20లో పెన్షన్ల వ్యయం 385 కోట్లు. 2022, 23 నాటికి పెన్షన్ల వ్యయం ఏకంగా 22,000 కోట్లు. ఏపీలో మనం చూసుకుంటే ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం గత 4 ఏళ్లలో భారీగా అయితే పెరిగిందనమాట. ఈ కాగ్ నివేదికలో క్లియర్గా స్పష్టంగా అయితే తెలుస్తుంది. 2022, 23 ఆర్థిక సంవత్సరంలో కాగ్ అకౌంట్స్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీకి సమర్పించింది. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం పెరుగుతూ ఉండటంతో తప్పనిసరి రెవెన్యూ వ్యయం ఏటేటా పెరుగుతూ వస్తుందని కాగ్ అకౌంట్స్ అయితే స్పష్టం చేశాయి. ఉద్యోగుల వేతనాల వ్యయం అంతకుముందు ఆర్థిక ఏడాదితో పోలిస్తే 2022, 23 ఆర్థిక సంవత్సరంలో 19.18% కూడా మేర పెరిగినట్లు కాగ్ అకౌంట్స్ అయితే పేర్కొన్నాయి. 2019, 2020 ఉద్యోగుల పెన్షన్ల వ్యయం 17,385 కోట్లు ఉండగా 2022, 23 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి పెన్షన్ల వ్యయమేమో 22,584 కోట్లకి అయితే పెరిగిందనమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏపీలో ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి వ్యయాలు అయితే బాగా పెరిగినాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేసింది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.